టెన్షన్ అంటూ జగన్ భయపెట్టిన అనర్హత వేటు పరుగున సభకు హాజరు ఆర్టికల్ 109(4)లో 60 రోజులు గైర్హాజరు నిబంధన ఆ లెక్క చూసుకున్న ఇంకా చాలా గడువే ఉంది. ఈ సెషన్కి రాకున్న 43 రోజులు గైర్హాజరైన సోమవారం సభకు వచ్చినా రానట్టే గవర్నర్ ప్రసంగం లాంఛనప్రాయం అసెంబ్లీ పనిదినం కిందకి రాదు. జగన్పై అనర్హత వేటు కత్తి వేలాడుతున్నట్టే ఒట్టు తీసి గట్టును పెట్టి మరోసారి రావాల్సిందే అంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దుష్పరిపాలన నుంచి విముక్తి అంటూ గవర్నర్ స్పీచ్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే సుపరిపాలన దిశగా అడుగులని మరి క్యాన్సర్ కోరలు అంటూ దేశంలో ప్రతి 5 బాధితుల్లో 3 మృతి, మరణాల రేటు 64.8%, అమెరికా చైనాలో 25 నుంచి 50%, స్త్రీల్లో రొమ్ము పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువ, భారత్లో ఏటా 2% మేర క్యాన్సర్ కేసులు పెరిగే ముప్పు, లాన్సెట్ ఐసీఎంఆర్ అధ్యయన నివేదిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఫైబర్ నెట్ పోస్టులు కట్, ఫైబర్ నెట్ వివాదం అనూహ్య మలుపు తిరిగింది. వివాదానికి కేంద్రంగా మారిన ఇద్దరు ఒకే రోజు గంటల వ్యవధిలో తమ పోస్టులకు దూరం అయ్యారు. ఎలాంటి సమస్యలున్నా అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోలేదు. రోడ్డుకి ఎక్కితే సహించుకోమని సర్కార్ ఒక కఠినమైన సంకేతాలు పంపింది. ఫైబర్ నెట్ ఎండీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేసి సంస్థ చైర్మన్ జీవిరెడ్డి సోమవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకపోతే తాను న్యాయవాద వృత్తికి పరిమితం అవుతాను, ఏ రాజకీయ పార్టీలను చేరనని రాజీనామా లెక్కలు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆటవిక